అసలు ఆ పాట పల్లవి నిజంగా సాయి పల్లవితో ఆ సినిమా ఏ రకంగా ఉంటుందో అని నేనైతే వేచి చూస్తా ఉన్నా. ఎందుకంటే ఆ సాంగ్ ఏమైపోయిందన్న అబ్బా యుజువలే గాని ఆయన పడవ మీద రావటం ఆ అంటే ఈ పాట ఎక్కువగా లవ్ లవ్ చేసుకునే వాళ్ళకి తగిలిద్ది, లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి తగిలిద్ది, రెండు విధాలుగా ఆ పాట రాశారు. కానీ సినిమా స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి రియాలిటీ స్టోరీ అంటే రియల్ స్టోరీ అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళని ఆ మత్స్యకారు. మధ్యకారుల స్టోరీని రియల్ గా జరిగిన స్టోరీని ఈ సినిమా నాగ చైతన్య హీరోగా హీరోయిన్ సాయి పల్లవి చేశారు. చాలా మందికి కూడా ఆకట్టుకుంటది అని చెప్పారు డైరెక్టర్ గారు. 7వ తారీఖున సినిమా వస్తుంది. కానీ ఇది ఏ రకంగా ఆడిద్ది, ఎంతమందిని ఆకట్టుకుంటది? సాయి పల్లవి అంటే ఆల్మోస్ట్ ఆకట్టుకుంటది. ఆ డాన్సే గాని, ఇచ్చే ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్‌కి ఒక్కొక్క డైలాగ్‌కి ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తది కాబట్టి అందరిని ఆకట్టుకుంటది. హీరో దగ్గరికొచ్చేటప్పటికి స్టైల్ మార్చిండు, బాడీ లాంగ్వేజ్ మార్చిండు, డైలాగ్ వర్షన్ మార్చిండు. మొత్తం గూడా వైజాగ్ ఆహ్, ఈళ్ళుంటారు గదా! అలాగే డిటో ఆ వాయిస్ గూడా అలాగే రావటం. ఆ మ్యూజిక్ దగ్గరికొచ్చేటప్పటికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉంది. మరి ఎలా ఉంటది ఏంటని నేను చూస్తున్నా. సినిమా అయితే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. కానీ ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా సరే ఆడాలి అంటే ఆడియన్స్ ఇష్టపడి ఆళ్ళు చూసి బాగా ఉంటే గనక అది చిన్న సినిమా అయినా సరే బంపర్ హిట్ చేస్తున్నారు. మనం రీసెంట్‌గా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిది. అసలా ఏందన్న ఆ లెక్కేంది? ఆ కథేంది? మూసేసిన థియేటర్‌లు గూడా తీసి ఆ సినిమా యేసారంటే, దాంట్లో కాన్సెప్ట్ ఉంది గాబట్టి యేసారు అని నాకనిపిచ్చింది. అంటే జనాలకి దాంట్లో ఒక చిన్న పాయింట్ ఎక్కడైనా దొరికిందంటే దాన్ని ఎక్కడి దాకైనా తీసుకెళ్తారన్న. అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాదు. కంటెంట్ ఉంది. మంచిగా డైలాగ్ వర్షన్ ఉంది అని దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అది దీనికి 1,00,00,000,00,000 పెట్టామా? 100,00,00,000 పెట్టామా? 50,00,00,000 పెట్టామా? ఏంటి 20,00,00,000 పెట్టామా? లెక్క కాదు. నువ్వు 10,000 పెడితి, 50,000 పెడితి, రూ. 1,00,000 పెడితి దాంట్లో కంటెంట్ ఉంటే దీనమ్మ జీవితం కోట్లల్లో వస్తాయి డబ్బులు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది డీఎస్‌పీ గారిది? అబ్బో! చాలా బావుందన్న. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన మ్యూజిక్ విన్నాము. చాలా మంచిగా ఉంది. కరెక్ట్‌గా తగ్గట్టుగా కొట్టాడు మ్యూజిక్ గూడా. దానికి తగ్గట్టుగా హీరోయిన్ చేసింది. హీరో గూడా చాలా మంచిగా చేశాడు. ఆ! విజువల్స్ ఎలా అనిపించాయి? విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే రియల్ స్టోరీ అంటున్నారు కాబట్టి సినిమా చూస్తేనే అర్థమయ్యిద్ది. అంటే అసలు రియల్‌గా ఏం జరిగింది? అంటే దాంట్లో ఏమన్నా నాగ చైతన్య గారిని ఎందుకు అలా ఇడిపోతారు ఇద్దరు? అసలు ఆ స్టోరీ ఏంటి? అంటే ఇంతకుముందు ఎవరైనా ఇలాగ చేశారా? ఏమైనా సస్పెన్స్ ఉందా ఆ సినిమా ద్వారా అని నాకైతే ఏమి అర్థం కాలేదన్న మరి. ఓకే. దీంట్లో నాగ చైతన్య కెరియర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. హ్మ్. ఆ బడ్జెట్ మొత్తం కలెక్షన్ వస్తదన్న. రీచ్ అవుతుందంటావా? వస్తది. ఎందుకంటే నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నాగ చైతన్య ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్, లవ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ సినిమా బాగా తగిలిద్ది. సో, 100% కూడా ఈ సినిమాకి పెట్టిన డబ్బులు వస్తాయని నాకు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అది. ఓకే.